నా ప్రియమైన శ్రోతలందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు నేను రాసిన కథ పేరు మ్యాచ్ ఫిక్సింగ్. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో నేను ఈ చిన్న కథని రాశాను. మీకు కూడా ఆ కథ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే, మ్యాచ్ ఫిక్సింగ్ కథ రచన శ్రీహరికృష్ణ. ఎప్పుడు చూసినా ఆ వార్తల ఛానల్స్, ఆ క్రికెట్ ఛానల్స్ తప్ప ఇంకేమీ చూడరా. క్రికెట్ 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 వేధవ ఆట. ఏముందో ఆటలో? ఒకడు బాల్ వేస్తాడు, ఆడెవడో బ్యాట్తో కొడతాడు. ఆ బాల్ పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు లగెత్తుకెళ్తారు. ఆడ నుంచి ఈడకి బంతి ఇసురుతారు. ఈ లోపల అటోడు ఇటు, ఇటోడు అటు బ్యాట్ వచ్చుకుని లగెత్తుతారు. ఏంది పిల్లకాయలాట? దాన్ని మీలాంటి పిచ్చోళ్ళు కళ్ళు ఎట్టుకుని మరీ చూడడం అని విసుక్కుంటున్న సుభద్రతో, ఏటే నీ భాషలో మార్పు వచ్చింది, తెలంగాణ భాష మాట్లాడుతున్నావు, ఏం చేయమంటారు? మన చుట్టుపక్కలంతా తెలంగాణ వాళ్ళైనయ్యే. వాళ్ళతో దోస్తానా చేసి మాట్లాడి నాకు కూడా గట్లనే వస్తుండదు భాష. అదిగో మళ్ళీ మరి నేను ఇక్కడే ఉంటున్నాగా, నాకు రాలేదా ఆ యాస? కనీసం నాతో మాట్లాడే ఎప్పుడన్నా మామూలుగా మాట్లాడవే. ఇంకా తాలే. కానీ ఈరోజు మామూలు ఆట కాదు, ఇండియా పాకిస్తాన్ వాళ్ళ ఆట. ఓ యుద్ధంలాగా ఉంటుంది. ఇంకా పావు గంటల ఆట మొదలవుతుంది. నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పాలా? మీకు గుర్తులేదా? ఏంటే బాబు అది? రేపు అమ్మాయికి పెళ్లి సంబంధం చెప్పడానికి ఆ బ్రోకర్ అన్నయ్య గారు, కృష్ణమాచారి గారు వస్తున్నారు. గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? అయినా ఆయన సంబంధాలు చెప్పడానికే వస్తున్నాడు, అంతేగాని పిల్లల్ని చూడడానికి వాళ్ళని తీసుకురావడం లేదు. అంతే కదా? రాని అన్నీ మాట్లాడదాంలే. అవును, టిఫిన్ రెడీనా? ఇడ్లీ చేశా, ఇంకా ప్రెషర్ పోలా, ఓ 10 నిమిషాలు పడుతుంది అంటూ లోపలికి వెళ్ళింది సుభద్ర. ఇదిగోండి టిఫిన్. చట్నీ చేయలేదు, ఆవకాయ వేయినా అల్లం పచ్చడైనా ఏదో ఒకటి వేయి అన్నాడు ప్రసాద్. ఏంటండి, మ్యాచ్ యుద్ధంలాగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది అన్నారు, మరి సైలెంట్గా చూస్తున్నారేంటి ఆటని? మ్యాచ్ చాలా చప్పగా ఉంది. మ్యాచ్ అంతా వన్ సైడెడ్ మ్యాచ్ లాగా ఉంది. నీళ్లు తాగిస్తున్నారు మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని. కళ్ళు మూసుకుని ఆడినా మనవాడు గెలిచేస్తారు. ఒకప్పటి టెన్షన్ లేనే లేదు ఇవాళ మ్యాచ్లో. ఒకప్పుడు దాయాదుల పోరు అని ఒకటే గోల పేపర్లోను వార్తల్లోనూ. ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అయ్య బాబోయ్ ఆపండి, ఎరక్కపోయి అడిగా, చాలు, ఇంకో 2 ఇడ్లీ వేయినా వెయ్యి, దాంతోపాటు నెయ్యి వెయ్యి అన్నాడు. 11 గంటలు అవుతుండగా వచ్చారు కృష్ణమాచారి గారు. వస్తూ, నమస్కారం ప్రసాద్ గారు అన్నాడు. నమస్కారం. ఏంటండి 9 గంటలకల్లా వచ్చేస్తా అన్నారు కదా, ఇంత ఆలస్యం ఏమిటి? అయ్యా, వాతావరణం సరిగ్గా లేక టాసు డిలే అయినట్లు ఈ వాన మూలంగా నా రాక కూడా డిలే అయింది సార్. సుభద్ర, ఆచార్య గారు వచ్చారు, నీళ్ళు తీసుకురా. అమ్మ చెల్లమ్మ, ఒంటరి వాడిని, పొద్దుటే వద్దామని బయలుదేరి వస్తుంటే మధ్యలో వాన వచ్చింది. నేను బయట హోటళ్ళలో టిఫిన్ చేయను, అందుకని మీ దగ్గర నాకు మొహమాటం ఎందుకు అంటుంటే, అయ్యో అన్నయ్య గారు, వేడి ఇడ్లీలు రెడీగా ఉన్నాయి, ఇప్పుడే తెస్తా అంటూ సుభద్ర లోపలికి వెళ్ళింది. అబ్బా, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నట్టుగా ఉందమ్మా టిఫిన్ చేసిన తర్వాత. 10 సంబంధాలు తీసుకొచ్చా, తీరిగా అన్ని వివరాలు చెబుతా అంటూ టిఫిన్ సెంటర్లో నిమగ్నయ్యాడు కృష్ణమాచారి. టిఫిన్ అయిన తర్వాత, అయ్యా ప్రసాద్ గారు, ఇదిగో ఈ 2 అమెరికా సంబంధాలు. ఒకతను అమెజాన్లోను, మరొకతను మైక్రోసాఫ్ట్లోనూ ఉద్యోగాలు. మంచి ప్యాకేజీ ఉంది వీళ్ళిద్దరికీను. ఓ 10 సంబంధాల్లో ఏదైనా మీకు మీ అమ్మాయికి నచ్చితే మ్యాచ్ ఫిక్స్ చేసేస్తా
అబ్బా, అమెరికా సంబంధాలా? వద్దండి బాబు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సంబంధాలంటే భయం పట్టుకుంది. ఆ ట్రంప్ గారి పుణ్యమా అని అన్నాడు ప్రసాద్. ఒకప్పుడు అబ్బా, ఇండియా సంబంధాలు వద్దు కానండి శాస్త్రి గారు, ఏదైనా ఫారిన్ సంబంధాలు ఉంటే చెప్పండి అంటూ అడిగేవారు. కాలం చాలా మారిపోయిందండి. ప్రతివారు ఫారిన్ సంబంధాలు వద్దే వద్దంటున్నారు అంటున్న కృష్ణమాచారి గారి మాటలకు అడ్డొస్తూ, వద్దులేండి అన్నయ్య గారు, మొన్న ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు అక్కడి నుండి ఉద్యోగాలు పీకేస్తే వచ్చేసారట. ఇక్కడ ఉద్యోగాలు రాక చాలా అవస్థపడుతున్నారు అంది సుభద్ర. అవునులేండి, బ్రహ్మాండమైన బ్యాట్స్మెన్ కంపల్సరీగా సెంచరీ కొడతాడు అనుకుంటే ఫస్ట్ బాల్కే డకౌట్ అయినట్టు పెవిలియన్కి వచ్చేసినట్టుగా ఉంది ప్రస్తుత కాలం. సర్లేండి, ఇది చూడండి, ఈ కుర్రాడు ఇన్ఫోసిస్లో జాబు, కాకపోతే మీ అమ్మాయి ప్యాకేజ్ కంటే 1,00,000 తక్కువ. అబ్బాయి లక్షణంగా ఉంటాడు. వద్దులేండి, అమ్మాయికి నచ్చదులేండి. అవునులేండి, బాగా బ్యాటింగ్ చేసిన జట్టుకి మధ్యలో వర్షం వస్తే డక్వర్త్ పద్ధతి ప్రకారం అవతల టీం గెలిస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధగా ఉంటుందిలేండి. సో ఈ బాల్కి కూడా రన్ను రాలేదు. అన్నయ్య గారు, మీ భాష ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు అంటున్న సుభద్రతో, నాకు అర్థమైందిలే, నేను తర్వాత నీకు చెప్తాలే. ఆచార్య గారు, మీకు ఈ క్రికెట్ పిచ్చి, ఈ భాష ఏమిటండి బాబు? ప్రసాద్ గారు, నాకు క్రికెట్ అంటే పిచ్చి. మీకు తెలుసుగా, మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. నేను బాగానే చదివేవాడినే, కానీ నాకు ఆ క్రికెట్ అంటే మహా పిచ్చి. అదంటే మా నాన్నగారికి మహా కోపం. ఆ విషయం తెలియక, నాన్న నాకు క్రికెట్ బ్యాట్ కొనివ్వవా అంటే, అదే కొనిస్తుందా అంటూ మంగళ షాపుకి తీసుకెళ్ళి గుండు కొరిగించి పిలక పెట్టించి పేద పాఠశాలలో వేశాడు మా నాన్న. ఆ దెబ్బతో నా కెరీర్ అంతా పాడైపోయింది. ఆ మంత్రాలు నాకు నోరు తిరిగేవి కావు. అంతే. ఆ తర్వాత కొన్నాళ్ళకి అమ్మా నాన్నలు పోవడం, నాకు పెళ్లి జరగడం, ఇదిగో ఈ పెళ్ళిళ్ళ పేర అవతారం వచ్చింది. కానీ నా క్రికెట్ జిల మాత్రం ఇంకా పోలా. పోనీ నా పెళ్ళైన తర్వాత నా మారానా? నేను తీసుకున్న నిర్ణయాలు నాకే ఎదురు తిరిగాయి. నేను వేసిన ఓవర్లో చాలా నో బాల్స్, వైడ్స్ పడ్డాయి. ఆ నో బాల్స్కి వచ్చిన ఫ్రీ హిట్తో మా మామగారు, మా ఆవిడ 6గా మలుచుకుని చక్కగా నా చేతిలో విడాకుల పత్రం ఇచ్చారు. అక్కడితో నా జీవితం క్లీన్ బౌల్డ్ అయింది. నా గోల వదిలేయండి. నాలాగా ఎవరి జీవితం కాకూడదని కంకణం కట్టుకుని ఇలా మ్యాచ్ ఫిక్సింగ్లు చేసి ఇప్పటి వరకు 99 జంటల్ని కలిపా. మీ అమ్మాయికి కూడా ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసి సెంచరీ కొడదామనే ఆశ. 99 రన్స్తో ఒకటైన చాలామంది వాళ్ళు లాగా కాకుండా సెంచరీ కొడితే బాగుంటుందని నా ఆశ. ఇంతకీ మీ అమ్మాయికి ఎలాంటి వాడు కావాలి? టెస్ట్ మ్యాచ్లో 400 రన్స్ చేసిన లారా లాంటి వాడు కావాలా? టిక్కు టిక్కు అంటూ డిఫెన్స్ ఆడుతూ సెంచరీ చేసే ద్రవిడ్ లాంటి వాడు కావాలా? లేక మిస్టర్ కూల్ ధోని లాంటి వాడు కావాలా? సెంచరీల మోతన మోగించిన టెండూల్కరు, విరాట్ కోహ్లీ లాంటి వాడు కావాలా? అన్నయ్య గారు, అలాంటి వాళ్ళు ఏమీ వద్దు, కానీ చక్కగా మంచి సంప్రదాయం, మంచి ఉద్యోగం, పెళ్ళాంతో సర్దుకుపోయే లక్షణం గల అబ్బాయి ఉంటే చెప్పండి. అలాగేనమ్మా, చెబుతా, కానీ ఇందాక నుంచి వాగుతూనే ఉన్నా. కొద్దిగా ఏదైనా టీ బ్రేక్ లాంటిది ఏమైనా ఉందా? అంటే ఏంటండి అని ప్రసాద్ని అడిగింది సుభద్ర. ఆచార్య గారికి టీ కావాలట అన్నాడు ప్రసాద్. ఇప్పుడే తెస్తా. ఈలోపు మంచి సంబంధాలు నేను చెప్పినట్టుగా ఉన్నవి ఏవైనా ఉంటే ఆయనకి చెప్పండి అని చెప్పి టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది సుభద్ర. ఇది నా దగ్గర ఉన్న ఆఖరి సంబంధం. కాకపోతే ఈ కుర్రాడికి తల్లి తండ్రి లేరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కాకపోతే
మేనమామల దగ్గర పెరిగాడు. కొద్దిగా రంగు తక్కువ, మంచి సాంప్రదాయం గల కుటుంబం. చిక్కడపల్లిలో ఓ ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కుని మొన్ననే గృహప్రవేశం చేసుకున్నాడు. అతని రంగు గురించే చాలా సంబంధాలు క్యాన్సిల్ అయినాయి. మీకు ఓకే అంటే మాట్లాడతా అంటుంటే వచ్చింది సుభద్ర. రంగుదేముంది అన్నయ్య గారు, మనసు తెల్లగా ఉంటే చాలు. తల్లి తండ్రి లేక మేనమామ ఇంట్లో ఉండి చదువుకొని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడంటే చాలా కష్టపడే పైకి వచ్చిన వాళ్ళలాగా కనపడుతున్నాడు. మా అమ్మాయి కూడా పెద్ద రంగు ఉండదు, చామంచాయ. ఆ కుర్రాడు ప్రొబేషనరీ ఆఫీసర్ అయిన తర్వాత త్వరలో బ్యాంక్ మేనేజర్ కూడా కావచ్చేమో. మంచి రోజు చూసి అమ్మాయిని చూడటానికి రమ్మనమని చెప్పండి. ఏమండి, అంతేగా అంది ప్రసాద్తో సుభద్ర. ఆహాహాహా చెల్లమ్మ, నీ మాటలు వింటుంటే 6 బంతులు 6 సిక్సులు కొట్టిన యువరాజ్ సింగ్, వరల్డ్ కప్లో 175 రన్స్ చేసిన కపిల్ దేవ్, ఒకే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లేలు కళ్ళ ముందు కనపడుతున్నారమ్మా. మామూలుగా ఏ ఆటలోనైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే పెద్ద నేరం, కానీ మీరు చేసే మ్యాచ్ ఫిక్సింగ్తో 2 జీవితాలు కలుపుతున్నారు. మా అమ్మాయి కూడా మీరే మ్యాచ్ ఫిక్స్ చేసి మీ సెంచరీ పూర్తి చేసుకోండి ఆచార్య గారు అన్నాడు ప్రసాదరావు గారు. అదంతా థర్డ్ ఎంపైర్ అయిన మీ అమ్మాయి చేతిలో ఉందమ్మా. అయితే మా అమ్మాయే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అన్నమాట. అన్నయ్య గారు, ఏమిటో మీతో మాట్లాడి మాట్లాడి నాకు కూడా ఈ క్రికెట్ భాష వచ్చేస్తుంది ఏమిటి అంది సుభద్ర. అట్లా అంటుంటే అందరూ నవ్వుకున్నారు. ఇదండి ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ. థ్యాంక్ యూ.